అర్థమైందా? 3 సూత్రాలు ఉన్నాయి. ఏమేమి అవి? అతో గుణే గుణే ఒకటి. ఇప్పుడు మనం చెప్పుకుంది అతో గుణే. తర్వాత అకహ సవర్ణే దీర్ఘ సవర్ణే. ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటది అందరికి. సవర్ణే దీర్ఘ ఘ దీర్ఘ ఆత్గుణ. ఓకేనా? సో ఇప్పుడు అతో గుణే ఏమంటుందంటే ఏమంటుంది అక్కడ? అపదాంతం అయి ఉండాలి. ఏముండాలి? అపదాంతం అయి ఉండాలి. అపదాంతంలో ఏముండాలి? అచ్చువర్ణం ఉండాలి. అవునా? తర్వాత గుణాక్షరం ఉండాలి. ఈ అకారానికి గుణాక్షరం ఏంటి? అనే కదా. అకారానికి ఇప్పుడు ఏమైతుంది? పూర్వపరాలు 2 కలిపి పరరూపమే వస్తది. ఏకాదేశం అవుతుంది. ఏకాదేశం అవుతుంది. సో ఇది అతో. ఓకేనా? అమ్మా ఇక్కడ ఈ 3వ సూత్రం పనిచేసిందా ఇప్పుడు ఇక్కడ? పైనది ఫస్ట్ మీరే చెప్పండి. ఫస్ట్ ఇవన్నీ వినండి. విని ఏది పనిచేస్తుందో మీరు చెప్పండి ఒకసారి. ఓకేనా? సో ఇప్పుడు అపదాంతము అన్నాము. అవునా? ఇప్పుడు మన దాంట్లో ఏముంది? దేవిష్య. ఏముంది? దేవిష్య. తర్వాత ఇలా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి అపదాంత అచ్చు తర్వాత గుణాక్షరం ఉండాలి. సో ఇప్పుడు దీన్ని చూడండి. దేవిష్య తర్వాత గుణాక్షరం. ఆద్గుణ పనిచేసింది ఇక్కడ అయితే మరి. అది కాదు. ఇప్పుడు నేను చెప్పిన రూల్ పనిచేస్తుందా? అదేంటి సూత్రం అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇది పనిచేస్తుందా? పనిచేస్తుంది. అది దేనికి సంబంధించిన సూత్రము? ఇక్కడ బాణం గుర్తు పెట్టాను. అతో గుణే అనే సూత్రం అది. ఓకేనా? ఇప్పుడు అకహ సవర్ణే దీర్ఘ చూడండి. అకహ సవర్ణే దీర్ఘ ఏంటి? ఈ సవర్ణాలు 2 వర్ణాలు సేమ్ ఉండాలి. అప్పుడు దీర్ఘం అవుతుంది కదా. సో దేంట్లో ఉండాలి మరి? పదములో ఉండాలి. ఇక్కడ మనం ఏమన్నాము? అపదాంతం అన్నాము. ఇది అపదమా పదమా? ఇది దేవిష్య అనేది కాబట్టి ఈ రెండిట్లో చూస్తే కూడా అతో గుణే పని చేసినట్టుగా అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు ఆద్గుణ చూద్దాం. సో ఆద్గుణ ఏమంటుంది చెప్పండి ఎవరన్నా. ఆద్గుణలో అసలు ఆ పరపదంలో ఈతో స్టార్ట్ అవుతుంది. ఇందులో వస్తాయి అక్కడ. అది గుణవర్ణాలు పరపదంలో గుణవర్ణాలు. అచ్చు తర్వాత ఇది కూడా పదం. అవునా? ఇది కూడా అక్కడ అసలు సవర్ణాలే ఉండవు. అసలు దాంట్లో సవర్ణాలు ఉండవు అనమాట. ఉంటే ఈ ఉండాలి అలా అనమాట. వేరే వేరే కాబట్టి అసలు రానే రాదు. అంటే గుణము దేనికైతుంది? ఇక్కు వర్ణాలకి అవుతుంది. ఇక్కు వర్ణాలు ఉండాలన్నమాట. అర్థమైందండి? ఒకవైపు అకారం ఉండాలి. లేదా ఆ ఉండాలి. పూర్వంలో ఏముండాలి? ఆ లేదా ఆ ఉండాలి. అవర్ణము తర్వాత అన్నాము. సో అవర్ణము తర్వాత ఏముండాలి? ఇక్కు వర్ణం ఉండాలి. అప్పుడు ఇది ఆద్గుణ పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ మూడిట్లో మనకి ఏది సూటబుల్? అర్థమైందండి అందరికి? సో ఇట్లా ఉన్నప్పుడు అడుగుతూ ఉండండి. గుడ్. తర్వాత ఇప్పుడు దేవిష్యతి అయిపోయింది. అవునా? అలాంటివి నేను మీకు కొన్ని ధాతువులు ఇస్తాను. చెప్తారా? ఏమేమి రూపము చేంజ్ అవుతుంది, ఎట్లా అవుతుంది చెప్తారా? దేవిష్యంతి అయింది కదా. దేవిష్యంతి. అవునవును. బహువచనం చేసి. అవును. దీంట్లో శివ్ సేవిష్యంతి ఎలా వచ్చింది? శివ్ సేవ్ ఎలా అయ్యింది? ఈకి గుణం అమ్మా. సేవ్ తర్వాత అనేది అవుతుంది. తర్వాత ఆతో గుణే ప్రకారం ఆ అంతి అనేది వచ్చి జాయిన్ అవుతుంది. ఉపదాలో ఉన్న ఈకి గుణం అయ్యింది, ఏ అయింది, సేవ్ అయింది. కానీ యాక్చువల్ గా మనకి ప్రత్యయం ఉన్నది జీ కదా. అంతి అవన్నీ ఎట్లా వచ్చినాయి? బహువచనం చేస్తున్నాం కదండి. బహువచనం చేస్తున్నాం కాబట్టి అంతా వచ్చింది. మరి
అత ఎందుకు రాలేదు? అంతి ఎందుకు వచ్చింది? అతి అలా అంటే జీ ఉంది కదా, ఈ ఉంది కదండి బహువచనంలో, జీ కాబట్టి అంతే రాదు. జీ ప్రత్యయంలో ఈ ఇకారం ఉంది కాబట్టి అంతంలో ఆ ఇకారం మనం పెట్టుకోవాలి. అట్లా కాదండి. సో ఇదేంటి? అచ్చు. అచ్చుల్లో అకారం ఉంటేనే, అకారము ఉంటే ఏమైతుంది? అకారం ఉంటే ఏమొస్తుంది అక్కడ? సివ్ ఉంది, అవునా? సివ్లో ఏమొచ్చింది అక్కడ? ఈ ఉంది కదండి. తర్వాత స్యా. స్యాలో శ్యా ఉంది, శ్యా ఉంది, శ్యా ఉంది, ఆ ఉందా? ఆ ఉంది ఉంది, అకారం ఉంది, ఉంది. ఆ ఉంది కాబట్టి ఏమొచ్చింది? అంతా వచ్చింది. అర్థమైందా? అంగములో చివరిగా, అంగములో ఇది మొత్తం అంగం ఉంటది కదా, ఇక్కడ జీవ్ ఉంది, అవునా? ఇక్కడ అంగంలో ఏముంది? చివరి అక్షరం ఆ ఉంది కాబట్టి అంతా వచ్చిందనమాట. లేదంటే ఇంకా వేరేవి ఏ ఉన్నా కూడా, ఈ ఉన్నా, ఓ ఉన్నా, రో ఉన్నా, ఏది ఉన్నా కూడా ఏమొస్తుంది? ఆత. ఏమొస్తుంది? అత. సో ఇక్కడ మనకి కొన్ని చోట్ల మనకి వందంతి అన్నాము. వందంతి అనేసరికి ఏమైంది అక్కడ? అకారం ఉంది కాబట్టి. జౌంత అనే దాంట్లో జీ నేను స్థానంలో జోంత అనేది అంతా పెట్టుకుంటారు జీకి కదండి. ప్రత్యయము. జీ స్థానంలో అంతా వచ్చింది. ఎందుకు వచ్చింది అది? అవును, అది ఇక్కడ సూత్రం ఏదో చెప్పింది శ్యాలో కదా, ఆ జీ స్థానంలో అంతా పెట్టుకోండి. ఇక్కడ అదేంటంటే హలంత జకారానికి అంతా వస్తుంది. ఇక్కడ జీ అనే దాంట్లో రెండు ఉన్నాయి. హలంత ఇది జకారం ఉంది, మళ్ళీ అకారం కూడా ఉంది కదండి. ఇకారం ఇప్పుడు జీ అన్నప్పుడు దాని జీని కాదు, ఇక్కడ నేను చూసేది ఏంటిది? ఇక్కడ ఉన్నటువంటి పూర్వంలో ఉన్నటువంటిది. మామూలుగా ఇంతకు ముందు దేవిష్యంతికి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే ఇదే కదా. అదే ఇంకా ఒక్కొక్క చోట మనకు అత అని కూడా వస్తది అనమాట. ఈ అత ఎప్పుడు వస్తుంది, అంత ఎప్పుడు వస్తుంది అనే దానికి మీకు చెప్తున్నా. మీకు అది ఇంకా మీకు అది తెలియదు కాబట్టి తెలియదు. నేను అది ఆల్రెడీ చెప్పినాను కదా. సో అది నాకు తెలియదు, అది నాకు తెలియదు. ఇప్పుడు నేర్చుకోవాలి. ఇప్పుడు తెలుసుకోవాలి. సో ఇంకా వేరేవి చూపిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? అలాగే. ఇక్కడ అంతా కాబట్టి, అంతా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ అకారముతో చివరిగా ఎండ్ అయింది కాబట్టి అంతా తీసుకున్నాము. లేదంటే అది ఇంకొకటి తెలిసింది అనుకున్నప్పుడు కంపారిజన్ చేసుకోవచ్చు మనం కదా. సరే, అలాగే. ఓకే, నెక్స్ట్ స్నుస్. స్నుస్ అనేది ఎలా వస్తుంది? ఒక్క నిమిషం అమ్మా. ఈ సేవిష్యతి ఎట్లా రాసుకోవాలి పదం మొత్తం? అంతే, సేవిష్యంతి. సేవిష్యంతి ఎలా వచ్చింది? ఈ జీ అనే దానికి అంతా అనేది వచ్చింది, అవునా? అది మీకు ఇక్కడ ఏం తెలియట్లేదు, జస్ట్ ఊరికే ఇప్పుడు వచ్చిందని చెప్పినాను. అయితే అంతి పెట్టుకున్నాం అక్కడ, అవునా? అంతి పెట్టుకున్నాం. అంతా ఉంది కదా, దేనికి జకారం ఉంటే అంతా, జీ ఉంటే అంతి. అంటే ఇక్కడ సేవ్ ప్లస్ ఇట్ ప్లస్ ప్లస్ అంతే అండి, ఉత్తమం. అంతే, ఉత్తమం. స్నుస్ ఏమైతుంది? స్ను అనేది ఇక్కడ స్ను అన్నాం మనం, అవునా? ఊకి ఓ వస్తుందమ్మా, ఊకి ఓ వస్తుంది. ఊకి ఓ వచ్చింది. స్నో సి వస్తుంది కదా, స్నో సి. ఇంకా స్నో సి శంతి. ఉత్తమం. అర్థమైందా అండి? శంతి, అవునా? నెక్స్ట్ వచ్చింది కవిత. సారీ, స్నో సీలో సి ఎలాగ వచ్చింది ఇక్కడ? స్నుస్ కాబట్టి. ఓకే, స్నుస్ కాబట్టి స్నిస్. ఓకే. అది స్నీ అనేది స్నే అయింది. స్నో అవుతుంది. ఈ ఓ అవుతుంది కదా. అవును, ఊ అన్నాను, ఈ ఏ అవుతుంది. ఊ ఉంటే ఓ అవుతుంది. మీరు ఇందాక ఊ చెప్పారుగా, స్నూ చెప్పారు. అప్పుడు స్నో అవుతుంది.
ఇక్కడ సా ఉంటుంది, స్నోస్. ఆ ఇట్లో ఇకారం వచ్చి కలిసి స్నో సి అవుతుంది, తర్వాత శంతు. ఓకే ఓకే. ఈ ష్నుస్ ధాతువు ఏంటన్నమాట, ష్ణు అన్నమాట. ఓకే ఓకే. సు ష్ణుసు. ఇక్కడ మరి సకారంగా ఎలా మారని చెప్తారా? ధాతుకి దాత్వాదే అంతే, అర్థమైందండి. ఉమ్. అప్పుడు దీని ఎప్పుడైతే అర్థం సా మారిందో, ఈ సా మారితే ఈ నకారం కూడా అణ నుంచి న పడుతుంది. అవునా? ఈషా ఉన్నప్పుడు కదా రషాభ్యాం నోనః సూత్రంతో అణ వచ్చింది. అవును. ఇక్కడ రషాభ్యాం నోనః సమాన పదేనేనా? చెప్పండి. అట్కు గా అదే రషాభ్యాం నోనా రసాభ్యామే వస్తుంది, అటువర్ణంగా లేదు కదండి అక్కడ. ర్ ష్ అవునా? వీటి తర్వాత ఏంటి నకారం ఉంటే, ఈ నకారం ఉంటే అనాగా మారుతుంది. అనాకారంగా మారు. ష్ అనేది ఉంది కాబట్టి అనాగా వచ్చింది. అర్థమైందండి? దీని అర్థం ఏంటమ్మా? ఇదేంటి ష్నుసు అదనే. మనం ఇప్పటి నుంచి ఏమనాలి? అదనే. తినడానికి మనం ఒక 4-5 రకాలు చెప్పొచ్చు. ఏమేమి? ఓ తినటమా? అదనం అంటే ఏంటి? అదభక్షణే, తినడము. అవునా? ఇప్పుడు స్నుసు కూడా భక్షణే. ఏంటి స్నుస్యతి ఏమొస్తుంది? దివాదిగణంలో మనం చెప్పుకోవాలంటే ఏమని చెప్పొచ్చు? స్నుస్యతి. నేను తింటాను, 1 గంట తర్వాత తింటాను, ఏమనాలి? అహం సృష్యామి. ఓ ఇప్పుడు తింటున్నారా? సాయంకాలం స్నుష్యామి రాదు కదా, అది వర్తమాన కాలం చెప్పారు మీరు. కాదు, తర్వాత వర్తమానం ఏంటమ్మా? ఏమవుతుంది? స్ను తర్వాత ఏం రావాలి? ష్యా ఎందుకు వస్తుంది? శ్యా స్నుస్యామి సకారం కదా. స్నుస్యామి. స్నుస్యామి, శ్యామి వచ్చిందా? స్ తర్వాత యా అన్నమాట. తర్వాత యా. అక్కడ ఇట్టుంటదా? మరి సకారం అంటే వలాది ప్రత్యాహారం లేదే కదమ్మా. ఒక నిమిషం, షకారం కాదండి ఇక్కడ. ఒక నిమిషం చూడండి. స్నోస్ అనే ధాతువు లట్లకరంలో చూస్తున్నాం ఇప్పుడు మనము. ప్లస్ లట్లో ఏం తీసుకుంటున్నాము? తిప్పు. ఆమి తీసుకుంటున్నాం. మీ ఉత్తమ పురుష. తర్వాత ష్యన్న రావాలి మనకి. ష్యన్నలో ఏం రావాలి? యా. స్నస్. ఇప్పుడు మీ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఏం కావాలి? ఈ అంగానికి ఏం కావాలి? దీర్ఘం కావాలి. దేనికి? అతో దీర్ఘో యయి. యయి అండి, యయి. ఇది పంచమాక్షరం యయి. ఓకేనా? యయి వర్ణం ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైతుంది దీనికి? దాని అంగానికి దీర్ఘం కావాలి. దానికి దీర్ఘం అవుతుంది. అర్థమైందా? ఏంటి? అంటే ఇక్కడ దీనికి గుణం కాదండి ధాతువుకి. ఎందుకు కాదా? ఎలా అవుతుంది? అలా అంటున్నారా? ఓ ఎందుకు కావాలి, ఎందుకు కావద్దు చెప్పండి. అంటే అది ఉపదాలో ఓకారం ఉంది కదండి ధాతువులో. ఎప్పుడు చేస్తాము ఉపదాకి? హ్రస్వం ఉంటే గుణం అవుతుంది కదా. ఇంకా ఏంటి? పుగంత లఘు పదస్య దానికి ఇంకా ఏముండాలి? ఎలాంటిది అయి ఉండాలి ఆ ధాతువు? హ్రస్వం అయి ఉండాలి ఒకటి. దేనికి? సార్వధాతుక అర్ధధాతుకాలలో పుగంతం అన్నాం. అవునా? మరి ఇక్కడ అంగస్య గుణాదేశః భవతి అన్నాం. అవునా? యస్య పుక్కాగమః అవునా కృతః అస్తి తథా చ తస్య ఉపధాయాం లఘువర్ణః అస్తి. అది చెప్తున్నాడు. అవునా? ఈ కోగుణ వృత్తి కావాలి. కానీ ఇక్కడ ఏంటిది? ఇదేంటి? ష్యా. ఇది ష్యా కదా. ష్యా అనేది ఏంటిది? ఇది అపిత్. అపిత్తులో అది గిత్ అయినప్పుడు ఏమైతుంది? గిత్తులకి గుణం అవుతుందా?
వృద్ధి గుణం రెండు కావు. రెండు కావు కాబట్టి ఇక్కడ అది నిషేధిస్తుంది. కాబట్టి ఎవరు నిషేధించారు ఇక్కడ సూత్రాన్ని? కింగితిచ. కింగితిచ. కింగితిచ అనే సూత్రము నిషేధిస్తుంది. దేన్ని నిషేధిస్తుంది? గుణం అవ్వడాన్ని నిషేధిస్తుంది. అర్థమైందా అండి? దానికి పరములో ఏముంది? ఇది ఉంది, ష్యా ఉంది. ష్యా అనేది ఏంటిది? నిన్న చూసుకున్నాం కదా, ష్యా అనేది గిత్తు కాబట్టి అది గిత్తులాగా పనిచేస్తుంది. గిత్తులాగా పనిచేస్తే అప్పుడు ఒక సూత్రం ఉంది, ఏదది? కింగితిచ. అవునా? గుణవృత్తి నిషేధిస్తుంది. నిషేధిస్తుంది కాబట్టి అక్కడ గుణము కాదు. అర్థమైందండి? మనకి పుగంత లఘు పదస్య చ అనే సూత్రం ద్వారా గుణము ప్రాప్తించింది. ఎలా ప్రాప్తించింది? సార్వధాతుకమైన ఆర్ధధాతుకమైన ఉంటే దానికి ఇక్కడ ఇక్కు వర్ణము ఉంటే, అవునా, పుగంతమన్నా కావచ్చు, లేదంటే ఇక్కు వర్ణం ఉంటే, దానికి లఘు ఉపధాలో ఉంటే, అవునా, లఘు అక్షరము అంటే హ్రస్వాక్షరము ఉపధాలో ఉంటే దానికి గుణమైతది అని చెప్పింది. అంటే ఇక్కులు అనేవి హ్రస్వంగా ఉంటే, ఇక్కంటే ఏంటి? ఈ ఊరి ల్రి అవి హ్రస్వ రూపంలో ఉంటే అక్కడ గుణం కావాలి, కానీ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఈ ష్యా అనేది ఏంటి? పరములో ఏముంది? ష్యా ఉంది. ఆ ష్యా ఏంటి మరి? కాబట్టి అది దేనిలాగా పనిచేస్తుంది? గిత్తులాగా పనిచేస్తుంది. అది గిత్ అంటే ఏంటి? ఇంకా ఇత్ అనమాట. గిత్, అవునా? గిత్తులాగా పనిచేస్తే అప్పుడు గిత్తుని నిషేధించేదేంటి సూత్రము? అది గుణాన్ని నిషేధించే సూత్రం ఏంటి? కింగితిచ. అవునా? ఆ సూత్రంతో గుణవృద్ధి నిషేధిస్తుంది కాబట్టి ఇక్కడ గుణం కాలేదు. అర్థమైందండి? ఓకే. తర్వాత మీరు లోపస్య వ్యోర్వలి అని ఒకటి చెప్పారు కదమ్మా. లోపో వ్యోర్వలి అనుకుంటా కదా. ఇక్కడ యకారం వచ్చిందిగా, మరి అది ఎందుకు లోపం అవట్లేదు? అది యాన్ని లోపం చేస్తుంది అనుకుంటా కదా. ఏంటి? వల్ ప్రత్యాహారము ఉంటే, అవునా, అప్పుడు ఈ యకారాన్ని గాని వకారాన్ని గాని లోపం చేస్తుంది. యు అనేది లోపం కావాలి, అట్లా అంటారా? అదే నేను అంటాను. కానీ ఇక్కడ మనకు ఉన్నది ఏంటి? అకారం ఉంది. అర్థమన్నా? అకారం ఉంది అక్కడ. వీటికి అకారం ఉంటే అచ్చు కాబట్టి అది వల్ ప్రత్యాహారంలోకి రాదు. సూత్రం పనిచేయదు. సూత్రం పనిచేయదు. ఇప్పుడు వల్ ప్రత్యాహారం ఇది కరెక్టే మీరు అన్నట్టుగా. ఏంటి? ప్రత్యాహారంతో మొదలైంది ఇక్కడ, కానీ దానికి ఏముండాలి? యకారం గాని వకారాలు గాని ఉంటే అవి లోపమైతాయి. మనం అన్ని చూసుకునేవి ఎలాంటి? అన్ని హల్లుతో ఉన్నటువంటివి. హల్లుతో ఉన్నటువంటివి. ఇది హల్లుతో ఉందా? దాని పక్కన ఏముంది? ఇంకోటి ఉంది. అది ఇది హల్లు ఇక్కడ ఉంది. దానికి వెంటనే వల్ ప్రత్యాహారం లేదు. కాబట్టి ఈ అంగానికి, అంగంలో హ్రస్వ అంగం ఏదైతే ఉందో ఆ హ్రస్వ అంగానికి దీర్ఘమవుతుంది. ఓకేనా? అక్కడ యకారము హల్లంత్యం అయి ఉంటే అది లోపం అయ్యింది. ఇప్పుడు ఇయ్యు అని చూడండి. ఇయ్యు తర్వాత ఇయ్యు మీ అని ఉందనుకోండి, యకారం లోపం అవుతుంది. ఇప్పుడు యకార లోపం అవుతుంది. ఇయ్యు వా ఉందనుకోండి, ఇయ్యు వా. ఇప్పుడు ఈ వా అంటే వాళ్ళు ప్రత్యాహారమే కాబట్టి ఇది తర్వాత ఇవ్వు మా వా ఉన్నాయి. వకారం లోపం అవుతుంది. అక్కడ వకారం లోపం అవుతుంది. అర్థమైందండి? అర్థమైంది. అలా అన్నమాట. దానికి ఇంకా అచ్చేం ఉండదు, అది హల్లే ఉండాలి. అచ్చుంటే దీర్ఘం అవుతుంది, హల్లుంటే లోపం అవుతుంది. అది. ఓకేనా? ఇప్పుడు మనకి ఇజాదేచ గురుమతో నృత్య అనే ఒక సూత్రం ఉంది కదండి. అది దాని ప్రకారం మనకి అదేనా లేదా ఇంకోటి అనుకుంటా. ఆం ప్రత్యయవత్ క్రీ అనుప్రయోగశ అనే ఒక సూత్రం ఉందండి. సూత్ర సంఖ్య ఎంత? 1:3:63. ఒక్క నిమిషం ఆగండి. స్ట్రక్ అయిపోయింది.
మీకు 65 ఉండొచ్చేమో, 1, 3, 65 అట్లా ఉండొచ్చు. అదే చూద్దాం. కనపడిందా? లేదు ఇంకా. ఏమన్నారు? సూత్రం ఏమన్నారు? ఆం ప్రత్యయవత్ ఆం ప్రత్యయం. అనుప్రయోగస్య. కనపడిందా? ఆం ప్రత్యయవత్ క్రియోను ప్రయోగస్య, అదే కదా? అదే అండి, అదే. అంటే ఏంటి? క్రూ ధాతువుకి ఇది సంబంధించింది. దేనికి? క్రూ ధాతువుకి. క్రూ ధాతువుకి అవునవును. అనుప్రయోగः క్రియతే చేత్ తస్య పదం మూలధాతువత్ భవతి. అనుప్రయోగः క్రియతే అన్నాడు. మరి అనుప్రయోగం అంటే ఏంటి? ఇది అనుసరించి వస్తుంది. ఒరిజినల్ గా ఒక ధాతు ఉంటది, దాన్ని అనుసరించి ఈ ధాతు వస్తుంది. ఏధాం అనేది ధాతు అండి. ఏద్ అనేది ధాతు. ఏది ధాతువు. సో ఏది ధాతువుకి ఏమొచ్చింది? ఆమ్ వచ్చింది. ఆమె ఎప్పుడు వస్తుంది? ఆమె ఎప్పుడు వస్తుంది మనం తెలుసుకున్నాం ఒకసారి, అవునా? ఏమన్నా ఆమె అదే ఏంటండి, ఇజాదేశ గురుమతో నృత్య అనే సూత్రంతో వస్తుంది. అంటే ఏంటి? ఇచ్ అనేది ఆదిలో ఉండాలి. ఉందా? ఇచ్ వర్ణం ఆదిగా ఉందా? ఉందా? ఉంది. ఆ తర్వాత ఏ అనేది ఏంటిది? ఇది దీర్ఘమా హ్రస్వమా? ఏదండి? ఏ దీర్ఘం. అనేది దీర్ఘం. దీర్ఘం. అవును. దీర్ఘం. ఇది హ్రస్వం అంటే మళ్ళీ పోతుంది, ఇక రాదు. ఓకేనా? అవును, దీర్ఘమేలండి. దీర్ఘమే. ఇచ్ అనగానే మీకు ఏమేమి గుర్తు రావాలి? ఇచ్ ప్రత్యాహారం అండి. ఈ అంటే అన్ని అచ్చులు వస్తాయి, ఈ ఒక ఆకారం తప్ప. ఆకారాన్ని వదిలేసి, అవునా? ఇప్పుడు ఏ అనేది ఇచ్చుల్లో ఉందా? ఈ ఉంది. అవునా? ఉంది. తర్వాత దీర్ఘాక్షరమేనా? దీర్ఘాక్షరమే. అప్పుడు ఏం కావాలి? ఆమ్ అనేది రావాలి. దానికి ఏం రావాలంట? ఆమ్ వస్తుంది. గురుమతో అన్రిచ్చ. అన్రిచ్చ అంటే రిచ్ ధాతువుకి, రిచ్ అనే ధాతు వదిలిపెట్టాలి. ఆ రుచి ధాతువుకి రాదు. అర్థమైందా? వదిలిపెట్టాలి. అంటే రిచ్ అనే దాంట్లో కూడా ఇప్పుడు రీ అనేది ఇందులో ఉంది కదా, ఇచ్చిలో ఉంది కదా, ఉంది. అయినా కూడా దాన్ని వదిలేసేయి అని అంటున్నారు అక్కడ మనకి. అందుకనే వదిలేయమన్నారు. అందులో ఉంది కాబట్టి నీకు డౌట్ వస్తుంది, అందుకే దాన్ని వదిలేయి అని చెప్తున్నా అని అంటున్నారు అన్నమాట. ఓకేనా? అది. అయితే ఇప్పుడు ఏమైంది? ఏధ్ ప్లస్ ఆమ్ వచ్చింది అంటే మనకి ఏమేమి వస్తాయి? క్రీ, అవన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. క్రీ, అస్, తర్వాత ఇంకోటి చెప్పారు కదా మీరు, భూ భవతి. భూ ధాతు. రీ ధాతువు, అస్ ధాతువు, భూ ధాతువు. ఈ మూడు పరిగెత్తుకుంటూ వస్తాయి అన్నమాట. వచ్చేసి ఏం చేస్తాయి దాన్ని? ఇక్కడ ఏధ్ అనేది ఉంది. ఏధతో మనము క్రీ చేస్తున్నాం అనుకోండి, ఏధా చక్రే వస్తుంది. అర్థమైందా? చక్రే అలా వస్తుంది. ఇక్కడ చెప్పు వస్తుంది కదమ్మా, చెప్పు. చెప్పు కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ధాతువులు వచ్చినాయంటే ఇంకా మళ్ళీ చెప్పు వస్తుంది ఖచ్చితంగా. అవును, అప్పుడు ఏధా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏధ్ ప్లస్ ఆము ప్లస్ క్రీ ధాతువు తీసుకున్నాం. ఈ క్రీ ధాతువు తీసుకున్నామంటే ఇక్కడ ఏం కావాలి మనకి? క్రీ అనేది ఏం చేస్తున్నాం మనము? ఏ లకారం చేస్తున్నాము? మనం ఇక్కడ లిట్ లకారం చేస్తున్నాం. ఈ లిట్ లోనే ఇది ఈ విధంగా వస్తుంది అనమాట. అర్థమైందండి? లిట్ లోనే ఈ విధంగా వస్తుంది. లిట్ లకారం చేస్తున్నాం కాబట్టి తర్వాత ఇక్కడ ఏమైతుంది? క్రీ ధాతువుకి ఆత్మ అనే పదంలో లిట్ లకారం. ఇప్పుడు క్రీ ఉంటది, అవునా? క్రీ అవుతుంది కదా. తర్వాత ఇందులో ఇది రికారం పోతుంది. రే పోయి ఏమైతుంది? ఇప్పుడు కర్ర అనమాట. యాక్చువల్ గా కర్ర అవుతుంది కదా. సో కర్రలో ఇది తీసేసి ఒక అక్షరం తీసుకుంటాం, ఇది, అవునా? అంటే అలత్యంతో పోతుంది అది రకారం రేపం. ఏంది? హలిచ అనే సూత్రంతో ఏం చేస్తాం? ఒకటే రెండో హల్లు పోతుంది కదండి. అవునవును, కా మిగులుతుంది. హలాదిశేష ఏంటది? హలాదిశేష ప్రకారం రెండో హల్లు పోతుంది కాబట్టి కా మిగులుతుంది. ఆదిలో ఉన్న హల్లు తీసుకుంటాం అంతే. అవును. తర్వాత ఇప్పుడు ఏంటి? ఇది క్రీ.
అవునా? అవును. క్రియ అనేది ఏమైతుంది? అదే ఇక్కడ నుంచే తెలియట్లే నాకు. క్రియ అనేది ఏమైంది? కర్ర అయింది. అవునా? కర్ర అయిన తర్వాత ఏమైంది? అదే హలాది శేషాతో రేపం పోయి కా మిగిలింది కదా అభ్యాసంలో. అభ్యాసం. అవును. సో అప్పుడు ఏమైతుంది? ఇక్కడ మనం ఇది ప్రథమ పురుష ఏకవచనం కాబట్టి తా అనేది ఇది తింగి ప్రత్యయం వస్తుంది పక్కన. ఇది కృ అనే ధాతువు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఆత్మనేపది. ఎందుకు? ఏధ అనే ధాతువు ఆత్మనేపది కాబట్టి ఇక్కడ మనకి తా పెట్టుకుంటాం. అవునా? అవును, తా పెట్టుకోవాలి. సో అప్పుడు క్రి చెప్ప పెట్టుకోవాలి, చెప్ప పెట్టుకోవాలి, తా పెట్టుకోవాలి, చెప్ప కూడా పెట్టాలి. అవును, అవును. అయితే ఇప్పుడు తా ఉంది. ఓకేనా? ఇప్పుడు తా తర్వాత ఇక్కడ ఏంటి? తే అవుతుంది. అవునా? తే అవుతుంది. అవును. తే అయిన తర్వాత ఏమంటుంది? అది లిటస్తత్త జయోరేషిరేష్. అవునా? తకారానికి ఏమంటున్నది? ఏష్. ఇప్పుడు మనకు తెలియనప్పుడు తే చేసుకున్నాము. వీళ్ళు ఇట్లకారం చేస్తున్నాం కాబట్టి ఈ తకారం ఏమైతుంది? డైరెక్ట్ గా ఏషుగా మారిపోతుంది. అర్థమైందా? ఏషుగా మారిపోయింది. సో ఇప్పుడు కకారం ఏం కావాలి? కవర్గం ఉంటే చవర్గంగా మారాలి. అవునా? చవర్గంగా మారుతుంది. అప్పుడు చ క్రి ఏష్. ఈ కకారం చవర్గంగా ఎలా మారుతుందమ్మా? కకారం చాగా ఎలా? అదేంటి? ఏం సూత్రం అది? కవర్గము చవర్గం. చోహకు చోహకు అనేది అది కాదుగా, అది పనికిరాదు ఇక్కడ. అది కాదు, కవర్గము చవర్గంగా అంటే కు నుంచి స్టార్ట్ అవుతుంది. కుహోష్చుహు. కుహోచ్చుహు. కకారము చవర్గంగా మారింది అంటే కాతోనే సూత్రం స్టార్ట్ అవుతుంది. అంతేగా. కుహోచ్చుహు. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఏమైంది? షకారం పోయింది హలంత్యంతో. చక్రియే వచ్చిందా? చక్రియే. ఆ తర్వాత క్రియ ఇది గుణం కావాలి. రెండవ ధాతువు ఏమైతుంది? గుణం అవుతుంది. సో ఇప్పుడు అదేమైంది? కర్ర అయింది. అవునా? ఇకో ఎనచి ఇకో ఎనచి నుంచి ఏమైంది? కర్ర. ఇక్కుల స్థానంలో రాదు కదా, మా మధ్యలో రేప ఉన్నప్పుడు అది రాదు కదా, ఇకో నుంచి రాదు కదా. మధ్యలో కర్రలో రేప ఉంది కదా. రేఫ ఉంది, కరెక్టే. సో ఇప్పుడు ఇది కర్ర కాకుండా క్రి అనే ధాతువు దేనిలాగా మారుతుంది అంటే క్రాలాగా వచ్చింది కదా. అది చక్రి ఏదో వస్తుంది అనుకుంటాం ఇక్కడ. క్రు కావాలి మనకు. క్రు కావాలి అంటే కర్ర కాకుండా క్రు అనేది రావాలి. సో ఇప్పుడు క్రు రావాలంటే ఉరత్. ఉరత్ సూత్రం ఏమంటుంది? ఉరత్ అనేది ఊ అవుతుంది అని చెప్తుంది. అది ఇది రికారానికి ఉకారం చెప్తుంది అనమాట. రుకారానికి ఊ చెప్తే అప్పుడు రేపాతో కలిసి ఉర్ర అవుతుంది కదా. కాదు కాదు, ఊ కాదు. రికారానికి అత్. అత్ ఉరత్ నుంచి అది వచ్చింది. ఇది చా వచ్చింది. ఉరత్ నుంచి చా వచ్చింది, కరెక్ట్. ఉరత్ కాదు. ఇక్కడ మనకి ఏ విధంగా వచ్చింది? అది క్రా. రేపు చెప్పండి అమ్మా, రేపు కొద్దిగా ప్రాక్టీస్ చేసి. ఎందుకంటే ఇవన్నీ చాలా సూత్రాలు ఉన్నాయి. నా డౌట్, అసలు డౌట్ ఇంతవరకు రాలేదు. ఇక్కడ మనకి క్రియ అనేది ఒకటి ఆదేశంగా వస్తుందండి. ఆ క్రియ అనేది అనునాసిక ఇదే కదా, అది చవర్గంలో ఉన్నటువంటి అనునాసికమే కదా వచ్చేది. ఎకారం వస్తుందా? అది నా డౌట్. క్రియ అనేది ఆదేశంగా వస్తుందా దీంట్లోనా? దీంట్లోనే. అదేంటంటే అదే దీనికి సూత్రం ఏంటంటే ఆంప్రత్యవత్ క్రి అనుప్రయోగస్య అనే సూత్రం ద్వారా 1:3:63 అనుకున్నాం ఇంత ముందు. దాని ద్వారా ఏమొస్తుంది అన్నారు మీరు? ఆయి వస్తుంది. ఆయా ఆమ్ వచ్చింది కదా. ఈ ఆమ్ అనేది ఆయిగా మారుతుంది ఎప్పుడు? ఎందుకంటే దాని పక్కన ఏమైంది? చా ఉంది. ఇప్పుడు పరసవర్ణం ఏమైతుంది? ఆయ చా అలా వస్తుంది. అది అనునాసికమే అవుతుంది కదా. అనునాసికమే. అదే ఆయ్ ఆయ్ ముక్కుతో పలకాలి. ఇదేంటి? ఇది అనుస్వారం ఎప్పుడైతే అయ్యిందో, అవునా? అనుస్వారం అవుతుంది. అది ఎప్పుడైతుంది?
నశ్చ పదాంతస్య ఝలి నుంచి ఇప్పుడు ఆమ్ ఉంది కదండి, అవును ఆమ్ ఉంది. చ. ఇప్పుడు ఇదేంటి జల్లు వర్ణం కాబట్టి ఈ మకారం ఏం కావాలి, అనుస్వారం కావాలి. ఉమ్, ఆ తర్వాత అనుస్వారం అయింది, అనుస్వారం అయిన తర్వాత ఈ చ ఉంది, చ వర్గంలో పంచమాక్షరం ఆ ఈ ఉమ్, ఉమ్. అదనమాట. తయారవుతుంది అది, అంతేగా? అవునండి, అలా ఉమ్. చ చ అనమాట, చేయగాలి. అది ఎలా లోపం అవుతుంది? అది ఆ అనునాసికం మళ్ళీ ఇంకొక సూత్రంతో సవర్ణం వచ్చినప్పుడు పోతుందా? ఇంకా పోతుంది, ఎందుకు పోతుంది, అది కావాలి కదా. అది అవసరం లేదు అనుకుంటమ్మా. లేదు లేదు, ఏధాన్ చక్రే కదండి. ఏదాం చక్రే, అక్కడ ఈ అనునాసికం ఎక్కడ వచ్చింది, మనకి రాలేదుగా. ఇట్లా ఉంటది, మీరు రాయకపోతే ఉండదు, రాస్తూ ఉంటది ఏధాన్ చక్రే. ఓహో ఓహో, ఇలా రావాలా? ఆ, ఆ. అయితే అలాగే ఉంటుంది అది, అది అలా ఉంటుంది అయితే. ఉంటది, యా, అది ఉంటది ఓకే. కాబట్టి మనం అది తీసుకొచ్చాము ఏదాన్ చక్రేలో. ఈ క్రా అవును. అనేది, ఈ క్రా లాగా ఎలా వచ్చింది, కృ కృ ఎలా అయింది అనేది రేపు చర్చిద్దాంలేమ్మా, అది మీరు ఒకసారి చూడండి. యా యా యా, ఉమ్, ఉమ్, ఓకే. అలాగే కృ. మొదటి నుంచి రూపం చెప్తే అందరికీ అర్థం అవుతుంది కదా. అవునవును అవును, ఉమ్, ఎటో రేపు వెళ్ళిపోయింది. ఓకే, యా, ఉమ్, ఓకే, గుడ్ గుడ్. ఉమ్, ఆ తర్వాత ఉమ్. ఇప్పుడు మనకి ఇంకా, సరే మరి సమయం కూడా అయిపోయింది కదా. అవును, కూడా అయిపోయింది. శాంతి పాఠం అండి. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే. నమస్తే అండి అందరికి. అందరికీ నమస్తే అండి. నమస్తే అన్న. శృతం భవతాం మా ప్రహాసేః. తదాస్తు తదాస్తు. భగవద్గీత భవతాం భవతీనాం చ స్మరణ శక్తి వర్ధేరన్. ధన్యవాదాः. ధన్యవాదాः. ధన్యవాదాలు.